share and subscribe to Vishwasam.in. దేశమంతా అయోధ్య రామాలయం గురించి మాట్లాడుతున్నారు కానీ దేశ రాజకీయాన్ని మార్చబోతున్న ఆలయం మాత్రం మరొకటి కూడా ఉంది. ఇప్పుడు ఆ ఆలయం కూడా ప్రారంభ వేడుక చేసుకోబోతోంది. అదేంటో ఆ వివరాలేంటో తెలుసుకుందాం. అసలు మోడీ పని అయిపోయింది అనే లాజిక్లకు ఈ ఆలయ ప్రారంభానికి లింక్ ఎంతవరకు ఉందో చెక్ చేద్దాం. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ కోసం విశ్వాసం.in ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సార్లు అధికారంలో ఉన్న మోడీ మూడోసారి అధికారం నిలబెట్టుకోగలరా? సాధ్యమేనా? ఇండియాలో ఇప్పటి వరకు ఇలా వరుసగా 3 సార్లు ఒక్క నెహ్రూ మాత్రమే గెలిచిన చరిత్ర ఉంది. అందుకే చాలా మంది ఇక బీజేపీ పని అయిపోయిందనే వాదన తెర మీదకు తెస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో గెలిచినా అది లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపే విషయం కాదు అంటూ గత ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ ఇదంతా కాదు. బీజేపీ జెండా, మోడీ ఎజెండా ఇప్పటికీ దేశంలో ఎఫెక్టివ్ గా ఉన్నాయని మమతా బెనర్జీ నిరూపిస్తున్నారు. అదేంటి, మమత బీజేపీ అంటే మండిపోతారు కదా, ఆమె ఎలా నిరూపిస్తున్నారు అంటారా? ఇదే అసలు పాయింట్. కావాలంటే చూడండి. దేశమంతా అయోధ్య రామాలయ సంబరం. రాజకీయంగా మరింత పట్టు బిగించేందుకు ఉత్సవంలా చేస్తున్న మోడీ కనీసం 2-3 నెలల పాటు రామాలయమే ట్రెండింగ్ లో ఉండేలా యాక్షన్ ప్లాన్. బీజేపీ వ్యూహం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. డిజిటల్ ప్రచారం నుంచి మోడీ హావభావాల వరకు అన్ని కోఆర్డినేషన్ తో సాగుతుంది క్యాంపెయిన్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రామాలయం ఇంపాక్ట్ కనిపించాలని, రాజకీయంగా బలపడాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది. మరి మూడోసారి గెలవడం సాధ్యమేనా? విపక్షాల్లో అతిపెద్ద నాయకుడు అనే ముద్ర ఉన్న వాళ్ళు లేకపోయినా ప్రజల్లో వ్యతిరేకత, ధరల ప్రభావం బీజేపీని ఇబ్బంది పడతాయా? ఇదే వాదన చాలా మంది చేస్తున్నారు. అందుకే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని రికార్డు స్థాయిలో గెలుచుకున్న ఏదో మూల చాలా మందికి అనుమానం అయితే ఉంది. కానీ మోడీ రాజకీయంగా ఏదైనా చేయగలరు అని ప్రత్యర్థుల్లో మాత్రం ఆందోళన తీవ్రంగానే ఉంది. అందుకే మమత తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. రామ మందిరం రాజకీయ క్రేజ్ ను ఎదుర్కొనేందుకు మమత కొత్త ఎత్తుగడ. మమతవి ముస్లిం అనుకూల విధానాలు అంటున్న బీజేపీకి కౌంటర్ వేసేందుకు వ్యూహం. అంటే మోడీని ఓడించడం అంత సులభం కాదు అని చెప్పకనే చెబుతున్న మమత. బెంగాల్లో బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంది రాజకీయం. ఇప్పుడు కాదు, 5-6 ఏళ్లుగా ఇదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగోలాగా గెలిచి బయటపడినా బీజేపీ మాత్రం వదలడం లేదు. పైగా 2019 ఎన్నికల్లో బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లో బీజేపీ ఏకంగా 18 గెలిచింది. ఈసారి ఆ నెంబర్ ఇంకా పెరుగుతుంది అంటోంది. అందుకే మమత ఇప్పుడు ముస్లిం అపీజ్మెంట్ ను కాసేపు ఆపి ఆలయాలు కట్టే పనిలో పడ్డారు. భారీ స్థాయిలో 25 ఎకరాల్లో జగన్నాథ ఆలయం నిర్మాణం. ఒడిషా, బెంగాల్లో జగన్నాథుడి ప్రభావం అధికం. ప్రభుత్వ నిధులతో భారీగా నిర్మాణం, విస్తృతంగా ప్రచారం. పైగా ఎన్నికల సమయంలో సరిగ్గా ఏప్రిల్లో ఆలయ ప్రారంభోత్సవం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మమతా బెనర్జీ. ఇప్పటి వరకు దేశంలో చాలా తక్కువ మందికే తెలుసు ఈ విషయం. తెలంగాణలో ప్రభుత్వ సొమ్ముతో యాదాద్రి కట్టిన తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో మమతే జగన్నాథ ఆలయం నిర్మిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే మోడీ భయం, బీజేపీ టెన్షన్ ప్రత్యర్థుల్ని వెంటాడుతున్నట్టే కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Vishwasam.in.